నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9. పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి సత్యనారాయణ ఉత్తర్వుల మేరకు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ రామ్రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరికని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఎందుకంటే నేను ఓవర్ స్పీడ్ వేసి మళ్ళీ ఫైన్ వేసినాను. ఫైన్ వేసి నా పని ఊరికే ఫైన్ వేస్తే పాపం వాళ్ళు కస్టమర్ సంపాదించుకోవాలి, ఫైనాన్స్ కట్టుకోవాలి. మనం కొత్తగా ఏమవుతుందంటే ఈ ఆటోలన్నీ హైవే మీద కానీ జనరల్గా బాగా స్పీడ్గా పోవడం వల్ల అందులో 4 ఉన్నా 5 ఉన్నా ఏమవుతుందంటే లారీ కానీ లేకపోతే ఆటో పట్టి పట్టడం కానీ డ్రైవర్ అలర్ట్గా లేకపోతే పక్క బోల్తా పడుతుంది. ఇప్పుడు మేడారం జాతర వస్తుంది కాబట్టి అందులో 12 మందిని కూడా ఎక్కించుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి లెక్కేస్తే మినిమం 10-12 అవుతారు. ఇప్పుడు ఎక్కువలేదు సార్, అంత ఇంతకుముందు ఉండే సార్. ఇప్పుడు సార్ వచ్చి మీరే ఎక్కించుకోవద్దు, మేము చెప్పాల్సింది లేదు. బట్ అవైవర్ అంటే మా మంచి కోసం సార్ ఎప్పుడు మాకు అయితే ఇప్పుడు ఆటోలు ఎక్కువ స్పీడ్ పోతున్నాయి కదా, నేను ఆపి నీకు ఫైన్ అనిపిస్తుంది కదా సార్. కొంచెం అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే చాలాన్లు కొట్టకుండా జనరల్గా నీ పద్ధతిలో నువ్వు వెళ్ళాలంటే నేను నీకు స్పీడ్ లాక్ చేయడం పద్ధతి. 50 పెడితే నీకు ఎలా అనిపిస్తుంది? ఇబ్బంది మేము పోడే 30-40, ఎందుకంటే లోకలే సార్. మేము హైవే మీద ఎప్పుడు తిరగము, ఓన్లీ లోకలే కానీ మాకు 30-40 తప్ప 50 కూడా ఎప్పుడు. హైవే మీద అయితే ఎంత పోవచ్చు? హైవే మీద అంటే కొంచెం అది ఎమర్జెన్సీ అయితే 45-50 అంతే సార్. నేను మీటర్లో పని చేస్తలేవు, మీ స్పీడ్ మీటర్ ఎందుకంటే పని చేయకుండా కానీ స్పీడ్ అనేది అంతే సార్. రన్నింగ్ మాకు తెలుస్తుంది. నువ్వు లైసెన్స్ తీసుకున్నావు? ఉంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నావు? ఇప్పుడు 16 సంవత్సరాలు. పోనీ ఇప్పటి వరకు మీ గోదావరికంలో ఎన్ని ఆటోలు పల్టీ పడ్డాయి? అంటే మా లైన్ టు లైన్ నడపంటే బగార్లో వేరే నడపటంలో వాళ్ళు కొంచెం మళ్ళీ చేసి హైవే మీద పల్టీ పడుతుంది సార్. మా లైన్ టు లైన్ కొట్టుకునేటవాలంటే మేము ఎప్పుడైనా స్లోగానే పోతాం. అంటే ఎందుకు పడుతుంది? శ్రీకాకుళం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం బలోపేతం చేసి ప్రతి ఏడాదికి విద్యార్థి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతి తల్లి తన పిల్లలను బడిలో చేర్పించి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సెంటనరీ కాలనీ ఫంక్షన్ హాల్లో బహుజన పూజార్ల శివశక్తుల సేవా సమితి ఆధ్వర్యంలో శివశక్తుల ఆవేదన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బహుజన పూజార్ల సేవా సమితి అధ్యక్షులు బాపురావు ధర్మసాద్ మాట్లాడుతూ శివశక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు సభ దృష్టికి తీసుకువచ్చారు. వారికి ప్రభుత్వం పెన్షన్ అందించాలని మరియు దేవుడి దర్శనంలో విఐపి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరేగౌడ్, వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, సర్పంచ్లు అల్లం పద్మ తిరుపతి, గంట పద్మ రమణారెడ్డి, ఎంపీటీసీ మరగోని కర్ణ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని ఎండపల్లి గ్రామ సర్పంచ్ మారం జలేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో తూము నుండి చెరువుకు వెళ్లి కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టారు. SRSPD 83A నుంచి లింక్ కెనాల్ గత కొన్ని సంవత్సరాల నుండి పూడికతో నిండిపోవడంతో సాగు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక ఎండపల్లి ప్రధాన రహదారి నుంచి రోడ్డుకు ఇరువైపులా గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని గుంతలలో మట్టి నింపి మరమ్మతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సత్యనారాయణరావు, సరోజ, ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.